ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎనర్జీ వాస్తు నిపుణులు, అలానే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. జయప్రద గారు, వివిధ నక్షత్రాలలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ వాళ్లకు కనుక ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఎటువంటి పరిష్కార మార్గాలు ఆచరించాలనేది మనం మాట్లాడుతూ ఉన్నాం. అవును. పునర్వసు నక్షత్రం గురించి కూడా ఇంతకుముందు వీడియోలో మనం చేసాం. సో మరి ఈ వీడియోలో పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడుకుందామండి. తప్పకుండా. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు లేకపోతే పుష్యమి నక్షత్రం గల వాళ్ళు ఎలా ఉంటారు? చాలా మంచి నక్షత్రం ఇది కూడా. పుష్యమి నక్షత్రం చాలా పవర్ఫుల్ నక్షత్రం అంటారు దీన్ని. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ పండితులు అవుతారని చెప్పి ఒక గ్రంథాల్లో వాటిలో ఉంది. చాలా మహాపండితులు, మేధావులు, అంటే బాగా చదువుకుంటారు, బాగా తెలివైన వాళ్ళు అని చెప్పేసి రాసి ఉంది గ్రంథాల్లో. సో పుష్యమి నక్షత్రం అంటే ఇది కర్కాటక రాశిలో ఉంటుంది. 4 పాదాలు కర్కాటకంలోనే ఉంటాయి. సో ఈ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. సో శని భగవానుడు ఉండడం వల్ల ఏంటంటే ఈ నక్షత్రంలో వీళ్ళు ఆలోచన విధానం ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా కనుక్కోలేరు. ఏం ఆలోచిస్తారు అనేది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితో చక్కగా మాట్లాడతారు, కానీ వాళ్ళ మనసులో ఏ విషయం ఎవరికి తెలియదు. అలాంటి మేధాశక్తి కలిగిన వాళ్ళు వీళ్ళు. తర్వాత ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలామంది మంచి హైట్ పర్సనాలిటీస్ ఉంటారు. మంచి శరీరము, అందంగా చక్కగా రూపము, చూడడానికి మాట్లాడడానికి అంటే వాళ్ళు మాట్లాడినా వాళ్ళు చూసినా అందంగా కనిపిస్తూ ఉంటారు, అంత బాగుంటారు. కొంతమంది కొంచెం షార్ట్గా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగ్గా ఉంటారు. సో ఈ నక్షత్రం వాళ్ళు ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి లగ్నము, మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పిన రాశిలో చెప్పినట్టుగా లగ్నం తత్వము, వీళ్ళు ఏ రాశి తత్వం అంటే పుష్యమి కర్కాటక రాశి. సో లగ్నం అదైనప్పుడు కొంచెం చేతులు వాటిలో కొంచెం షార్ట్గా కనిపిస్తారు. అదే కాకుండా లగ్నం వేరేదై ఉంటే వీళ్ళు కొంచెం పెద్ద మంచి హైట్ పర్సనాలిటీస్ ఉండి చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. సో ఈ లక్షణాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకి ఏ నక్షత్రం అయినా 40 to 50% మ్యాచ్ అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడు ఈ మాట చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ వీడియో అందరూ చూస్తారని నేను కాదు కదా, ఈ నక్షత్రం వాళ్ళే చూస్తారు కదా. సో 100% మ్యాచ్ అవ్వాలి అంటే అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్తో సహా మ్యాచ్. డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే ఉంది. 8 నెంబర్లో పుట్టారు, పుష్యమి నక్షత్రము, శని భగవాన్ అధిపతి. సో 8 నెంబరు ఇలాంటి కాంబినేషన్స్ మళ్ళీ మ్యాచ్ అవుతాయి, 80% మ్యాచ్ అవుతాయి. మళ్ళీ 1 నెంబర్లో పుట్టారు అండ్ ఇప్పుడు శని భగవాన్ నక్షత్రము వీళ్ళు 1వ నెంబర్లో పుట్టారు. సో ఖచ్చితంగా అది యాంటీ కాంబినేషన్స్ ఉంటాయి. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. ఎందుకు బాగుండదు అంటే ఎడ్యుకేషన్ విధంగా వీళ్ళు చాలా బాగా చదువుతారు. సో డేట్ ఆఫ్ బర్త్ కొంచెం డిఫరెంట్ ఉన్నప్పుడు, లగ్నాలు మారినప్పుడు చదువు సాగపోవచ్చు. చదువు లేకపోయినప్పటికీ తెలివైన వాళ్ళే వీళ్ళు. అది చదువుతోనే మనకి ఎప్పుడు కూడా ఏదైనా సరే చదువుతోనే మన తెలివి కాదు, మన ఆలోచన విధానం, మనకున్న సామర్థ్యం అనేది మన పుట్టుకతో వచ్చింది. అది సో నక్షత్రమే చాలా ఉంటుంది. అదే నక్షత్రమే అటువంటిది. చాలా తెలివైన నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ప్రతి తెలివైన వాళ్ళు, చాలా సామర్థ్యులు అని చెప్పేసి అని రాస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఉంటుంది. దీంట్లో ఎడ్యుకేషన్ సంబంధం చాలామంది చూడండి, వాళ్ళు చేసే పనికి, వాళ్ళు మాట్లాడే విధానానికి సంబంధమే ఉండదు, సంబంధమే ఉండదు, చేస్తుంటారు. సో డిఫరెన్స్ ఏంటంటే ఇలా నక్షత్రాలు లగ్నాలు మారినప్పుడు. ఈ నక్షత్రం వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా మంచివాళ్ళు, కానీ బయట అందరితో కలుస్తారు, కానీ వీళ్ళ మనసులో ఉన్న విషయాలు, ఆ రహస్యాలు కానీ బయటపడవు ఎప్పుడు కూడా. వాళ్ళకి ఏది నచ్చుతుందో, ఎవరితో కలిసి ఉంటారు అనేది వాళ్ళ మైండ్లో వాళ్ళు ఫిక్స్ అవుతారు. కానీ అందరితో బాగా మాట్లాడుతూ ఉంటారు. అందరూ అనుకుంటారు మాతో బాగానే ఉంటాడు, మేమంటే చాలా ఇష్టం అనుకుంటారు. కానీ వీళ్ళ మనసులో ఒకలే ఉంటారు, వాళ్ళతోటి పంచుకుంటారు ఏ విషయమైనా. అది తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, లేకపోతే బయట గురువులు అవ్వచ్చు. అందరూ తల్లిదండ్రులతో పంచుకోరు. అంటే వీళ్ళ విషయాన్ని ఎవరైతే బాగా బ్యాలెన్స్ చేస్తారో, నా ప్రాబ్లమ్ని చెప్తే వీళ్ళకి నాకు సొల్యూషన్ ఇస్తారు అని వాళ్ళతో మాత్రం చెప్తారు, అదర్వైజ్ చెప్పరు. అది వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం. ఈ నక్షత్రాల గురించి మాట్లాడేటప్పుడు మనం చక్కటి పరిష్కార మార్గాలు కూడా అందిస్తూ ఉన్నాం. అవును. సో మంచిదే, మంచి జ్ఞానం ఉంటుంది కాబట్టి ఇంకా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వీళ్ళకు ఉండవా? ఎందుకుండవు? ఖచ్చితంగా ఉండదు. ఎంతటి వాళ్ళకైనా తప్పవని పరిస్థితులు ఉంటాయి, ఖచ్చితంగా వీళ్ళకునే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఏ విషయమైనా పంచుకోరు కనుక, వీళ్ళందరితో మాట్లాడతారు కనుక, వీళ్ళు చాలా వరకు ఏంటంటే వీళ్ళ మనసులో ఉన్న తగ్గట్టుగా ఎదుటి సిచ్యువేషన్స్ జరగవు. కొంతమంది బాగా చదువుకుంటారు, కానీ వాళ్ళ జాబ్ చాలా చిన్న జాబ్ ఇస్తారు. సో ఏంటి వీళ్ళ ప్రాబ్లం అంటే వీళ్ళని అడిగితే కానీ వీళ్ళ దగ్గర ఏ నాలెడ్జ్ ఉందో చెప్పరు వీళ్ళు. సో అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదా. సో వీళ్ళు చాలా విషయాలు వీళ్ళు చెప్పకుండా, వాళ్ళు తెలుసుకున్న, వాళ్ళు చెప్తే వాళ్ళు అడిగితే చెప్దామని అనే విషయంలో వీళ్ళు ఒక గోడ కట్టుకొని కూర్చుంటారు. వాళ్ళు అడగకుండా మనం ఎందుకు మాట్లాడాలి, దాంతో ఏమవుతుంది అక్కడ వీళ్ళు ఇబ్బంది పడతారు.
సో జాబ్లో ప్రమోషన్స్ అయినా ఏవైనా సరే శని భగవాన్ నక్షత్రం ఇది. రెండోది కర్కాటక రాశిలో ఉంది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. సో శని చంద్రులు ఇద్దరు కలయిక అనేది కొంచెం డిఫరెంట్గా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్సే, అంత ఫేవరబుల్ సిచ్యువేషన్స్ కాదు. సో అందుకని వీళ్ళకి ఏంటంటే కష్టాలని దాటుకుంటూ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటారు ప్రతిసారి. ఇది వీళ్ళ జీవితం. సో మాకు ఇది లేదు అని మాత్రం చెప్పరు. చాలా సున్నితమైన మనస్తత్వం అన్న, అంటే చిన్న మాట అన్నా తట్టుకోలేరు వాళ్ళు. అందుకని వాళ్ళ విషయాన్ని బయటపడ్డారు. అండ్ ముఖ్యంగా బయటికి కొంతమంది ఎంత బాధ ఉన్నా అలా సర్ప్రైజ్ అయిపోతారు తప్ప బయటికి చెప్పరు. మేబీ ఈ నక్షత్రం గల వాళ్ళే, ఈ నక్షత్రం వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏది ఉన్నా సరే, అంటే ఒక మాట మనం ఏదైనా తేడాగా మాట్లాడి వాళ్ళు తట్టుకోలేరు. సో వాళ్ళ రిసీవింగ్లో కానీ ఇప్పుడు జనరల్గా ఏంటంటే అందరూ రోజు డైలీ మాట్లాడుకునే ఫ్రెండ్స్ ఒక రకంగా రిసీవ్ చేసుకుంటారు. అలవాటు ఏంది సరే వస్తారు ఫ్రెండే కదా అని చెప్పి కూర్చున్నారు అనుకోండి, వీళ్ళు లేచి వెళ్ళిపోతారు కామ్గా. అంటే వాళ్ళు ఏందో వీళ్ళు నాతో మాట్లాడలేదు, సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. చాలా సున్నితమైన మనస్తత్వం అన్నమాట. ఎంత సున్నితం అంటే చాలా సెన్సిటివ్. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి కాస్త మనోధైర్యం కావాలి. ఖచ్చితంగా. మరి ఏ దేవుణ్ణి ఏ దేవతను ఆరాధిస్తే మంచిదంట? మన ధైర్యం కావాలంటే ఏం చేయాలి, మనం ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి. ఆయనకంటే ధైర్యం ఎవరు లేరు కదా, ఆయన మహాధైర్యవంతులు. సో ఆయన పేరు తలుచుకుంటేనే మనకి ధైర్యం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో వీళ్ళు ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు, ఆంజనేయ స్వామి దగ్గర హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, లేకపోతే హనుమాన్ చాలీసా మంత్రాన్ని, హనుమాన్ మంత్రం ఉంటుంది, సో ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవడం, ఇలా చేయడం వల్ల వీళ్ళు చాలా చాలా అంటే ధైర్యం వీళ్ళకు, ధైర్యవంతులు వీళ్ళు. సునీత మనస్తత్వం కానీ ధైర్యం ఏం లోపం లేదు, ధైర్యం బాగా ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ వీళ్ళు నచ్చదు వీళ్ళకి. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా చేస్తారు ఆయన ప్రార్థన చేయడం వల్ల, ఆయన్ని పూజించడం వల్ల. కొంతమంది క్షేత్ర దర్శనాలు చేస్తూ ఉంటారండి. మరి పుష్యమి నక్షత్రం గలవారు ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది? వీళ్ళ క్షేత్ర దర్శనం అంటే మనకి అది శని భగవాన్ నక్షత్రం కదా. సో శని భగవాన్ నక్షత్రం మన జనరల్గా ఏంటంటే కర్కాటక రాశిలో ఉంది కనుక నేనేమంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని చెప్తాను. ఎందుకంటే శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల వీళ్ళు ఆ ఏడు కొండలు మెట్లెక్కి దిగడం వల్ల వీళ్ళకి ఆ ధైర్యం అనేది ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ ఎనర్జీ అనే వాళ్ళ మనుషుల దగ్గర రానికుండా పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉండేలా చేస్తుంది. సో అందుకని ఏంటంటే ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు, ఆంజనేయ స్వామి టెంపుల్స్కి వెళ్ళడము, దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, తిరుమలలో జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, జపాలి తీర్థం అనేసి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది అలా. సాధారణంగా మీరు చెబుతూ ఉంటారు, ముఖ్యంగా ఇటువంటి నక్షత్రాలు గల వాళ్ళకు అటు చెప్పుకోలేరు, ఇటు ఉండలేరు. కాబట్టి ఏ రోజైతే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అండ్ ఏ రంగు బట్టలు వేసుకుంటే మంచిది, వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటి? వీళ్ళకి బుధవారం కలిసి వస్తుంది బాగా. తర్వాత లక్కీ నెంబర్ వచ్చేసి 5 నెంబర్, తర్వాత 8 నెంబరు. కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, అంటే డార్క్ గ్రీన్, బ్లాక్ లా కనిపించే గ్రీన్. చాలా ముదురు గ్రీన్ అంట చూడండి అది. సో అలాంటి కలర్ వీళ్ళకి కలిసి వస్తుంది. తర్వాత ఎల్లో కలర్స్, గోల్డ్ కలర్, ఇవి కూడా కలిసి వస్తాయి వీళ్ళకి. సో ఆ షేడ్ లో ఉన్నవి వేసుకోవచ్చు, చాలా మంచి జరుగుతుంది. పుష్యమి నక్షత్రం గురించి, అంటే పుష్యమి నక్షత్రంలో ఉన్న వాళ్ళ లక్షణాల గురించి, ఎటువంటి పరిష్కార మార్గాలు పాటిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః.